చాలా సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు కంగారు పడతారు, దిగులు చెందుతారు, వేదన పడతారు. ఏదో జరిగిపోతుందనేటువంటి భయము, ఆందోళన వారికి కలుగుతుంది. ఇది సహజంగా జరిగేటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఈ లోకంలో మన జీవితంలో ఏది జరిగినా కానీ ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఈ లోకంలో ఆయన మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. మనకు కావలసినన్నీ కూడా దేవుడే సమకూరుస్తున్న విషయాన్ని మనము ఎరగవలసిన వారమై ఉన్నాం. ఆయన లేకుండా ఈ లోకంలో మనం ఏమీ చేయలేం. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు అనేది వాస్తవమైనటువంటి సంగతి. అయితే ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఈ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు? ఈ శ్రమలు అనేవి మనకి ఎలా మహిమకరమై ఉంటాయి అనే విషయాన్ని ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే, క్రైస్తవునికి దేవుడు ఎందుకు శ్రమల గుండా తీసుకెళ్తాడు, శ్రమలు కలగజేస్తాడు? మరి దేవుడు తెలుసు కదా, శ్రమలు వస్తే మనం బాధపడతామని, ఇబ్బంది పడతామని, ఆందోళన చెందుతామని దేవుడు తెలుసు కదా. అయినా సరే దేవుడు మనకి ఈ శ్రమల గుండా ఎందుకు తీసుకెళ్తాడంటే, మనము విశ్వాసమందు, నిరీక్షణయందు బలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని, ఆత్మ సంబంధంగా మంచి పునాదిలో మనం కట్టపడాలని దేవుడు మనల్ని ఈ శ్రమల గుండా తీసుకెళ్తాడు. అయితే చాలామంది క్రీస్తు బాప్తిసం పొందిన వారు ఈ శ్రమలు తట్టుకోలేక, ఈ శ్రమల గుండా వెళ్ళేటువంటి ఈ పరిస్థితి వారి యొక్క ఆలోచనలకి వేరుగా ఉండటం వల్ల మరలా వాళ్ళు లోకంలో కలిసిపోతారు. లోకానుసారంగా వారి యొక్క జీవితాన్ని మళ్ళీ కొనసాగిస్తారు. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించే వ్యక్తి అనేక శ్రమల గుండా వెళ్ళవలసిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని అపోస్తలు బోధించిన బోధలు వారు ఎరగల. అపోస్తలు ఏం బోధించారు? క్రీస్తు యేసునందు బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి దేవుని జ్ఞానాన్ని అనుసరించి బతికేటువంటి క్రమంలో వారికి అనేక శ్రమలు వస్తాయి. అనేక శ్రమల గుండా వారి యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్నే పౌలు వెల్లడిపరుస్తూ వచ్చాడు. మనము అపోస్తల కార్యము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినప్పుడు, పౌలు శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని మొట్టమొదటిగా చెప్పడం జరిగింది. విశ్వాసమందు నిలకడగా ఉండాలి అంటే, విశ్వాసంలో నిలకడగా ఉండేటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైంది. ఒక క్రైస్తవుడు క్రీస్తులో ప్రవేశించిన తర్వాత నిలకడలేనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారందరూ కూడా దేవుడి రాజ్యాన్ని సొంతించుకోలేరు. వాళ్ళు దేవుడి రాజ్య పౌరులు కారు. క్రైస్తవ్యం అనేది, క్రీస్తులో జీవించడం అనేది శ్రమల గుండా వెళ్ళేటువంటి ఒక పరిస్థితి. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అనే మాటను పౌలు తెలియజేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, పౌలైనా సరే, సంఘ సభ్యులైనా సరే, యేసు ప్రభు సహితం కూడా ఆయన శ్రమల గుండానే దేవుణ్ణి మెప్పించాడు. రాత్రి పగళ్ళు ప్రార్థన చేసి అనేక హింసలు, బాధలు అనుభవించి దేవుణ్ణి మెప్పించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి యేసు ప్రభు దేవుని చేత అంగీకరించబడ్డాడు. పౌలైనా, ఈరోజు క్రీస్తు యేసునందు జీవిస్తున్నటువంటి మనమైనా అనేక శ్రమల గుండా మనం వెళ్ళవలసిందే. శ్రమలలో మనము మన యొక్క నిజస్వరూపం బయటపడద్ది. మనం ఎలాంటి వారమో
మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో, మన ఆత్మ సంబంధంగా ఏ పరిస్థితిలో ఉన్నామో, ఆ పరిస్థితి అంతటినీ కూడా ఈ శ్రమలు మనల్ని మన యొక్క నిజస్వరూపాన్ని తీసుకొస్తాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన యొక్క జీవిత విధానము, మన ప్రవర్తన, మన వైఖరి, మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఆయన పరీక్షించి గ్రహిస్తాడు. అందువల్ల మనము ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, శ్రమలు మనకి మహిమకరంగా ఎలా ఉండబోతున్నాయి అంటే, యేసుక్రీస్తునందు జీవించేటువంటి క్రైస్తవుడు శ్రమల్లో ఓర్పు కలిగి, సహనం కలిగి, యథార్థంగా నీతిగా బతకడానికి సిద్ధ మనసులైనటువంటి వ్యక్తిగా ఉంటే, విశ్వాసమందు నిలకడైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని చూస్తాడు. ఆత్మ సంబంధంగా ఎదగటం అంటే ఏంటో, దేవుడి రాజ్యంలో బ్రతకటం అంటే ఏంటో ఆ రుచిని చూస్తాడు. దాని కొరకు మనం ఈ లోకంలో, ఈ శరీరంలో బ్రతుకుతున్నాం. ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడేటువంటి శక్తి మనకు అవసరం. ఎందుకంటే దేవుని పరిశుద్ధతలో మనం పాలిభాగస్తులు అవ్వడానికే దేవుడు మనకి శిక్షణ కలుగజేస్తుంది.